మీరు చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు వరకు రెక్కి దగ్గర నుంచి మీరు చేసే క్యారెక్టర్స్ కొంచెము అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో రొమాన్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ దీనిలో చూస్తే ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఏదో బ్యాక్ సైడ్ ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా కనిపిస్తున్నారు. సో కానీ దీనిలో వేరియేషన్ ఉందని లాస్ట్ టైం కూడా Q&Aలో కూడా చెప్పారు, మీరు అలా చూసింది కాదు అని చెప్పేసి. దీనిలో మీరేమైనా యాక్షన్ చేస్తున్నారా? లేదు, యాక్షన్ చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను. అండ్ ఐ థింక్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ నేను చేయలేదు. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్, సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. దాని తర్వాత రీసెంట్గా టెనెంట్ చేశాము. టెనెంట్ వాజ్ మై లేటెస్ట్ రిలీజ్, ఆదిపర్వం. సో ఐ హ్యావ్ డన్ వేరియస్ క్యారెక్టర్స్. బట్ హైప్ వచ్చిన రోల్స్ ఏదని చెప్తే రెక్కి చాలా పాపులర్ అవ్వడం వల్ల, పాపులర్ వర్క్స్లో రావడం వల్ల అది ఒక ఇమేజ్ అలా స్టిక్ అయిపోయింది, జనాల మైండ్లో అలా ఉండిపోయింది. కానీ అమరాశేఖర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పిన హైలైట్ పాయింటే అది. దట్ ఈ సైడ్ మీరు ఒక బ్రాకెట్లోకి అంటే మీరు ఎన్ని వర్క్ చేసినా మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ జనాలు మీరు ఓన్లీ ఒక్క రకంగానే మిమ్మల్ని అజ్యూమ్ చేస్తున్నారు. మీరు ఇంకా వేరే దాన్ని బ్రేక్ చేసే క్యారెక్టర్ మీరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఈ తలలో మీకోసం ఉంది అని చెప్పారు. దాట్ ప్రొవోక్డ్ మీ టు లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకు ముందు చేసిన మొత్తాన్ని వైప్ చేసి కొత్త ఒక పేజ్, turning the page and writing a new paragraph about me is what Tala character is all about. So నాకు ఒక కొత్త రీడిఫైన్ చేసే క్యారెక్టర్, నాలో ఉన్న ఇంకొక ఏమంటారు ఒక సైడ్ని, ఒక డైమెన్షన్ని రివీల్ చేసే క్యారెక్టర్. సో చాలా ఆ స్కోప్, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు ఒక మంచి ఛాలెంజ్ కూడా. నాకు చాలామంది నేను ఇలా మాట్లాడేటప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ ఉంది అవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ట్రై చేసే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. బట్ ఈ సినిమాలో అమరాశేఖర్ గారు నాకు అలాంటి ఒక స్పేస్, ఆపర్చునిటీ. యాక్చువల్లీ లుక్ హోమ్లీగా ఉంటారు. యాక్చువల్లీ అక్కడ ఎలా మూవీ చేస్తారని నాకు తెలియలేదు, బట్ ఫేస్ హోమ్లీగా ఉంటుంది. సో నాకు అలాంటి క్యారెక్టర్ కావాలని నాకు డిసైడెడ్.